హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేంద్రంలో కానీ బీజేపీ నాయకత్వంలో అలాగే ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా ఈ రోజుతో కూడా గడిచిపోయింది. ఇక్కడ మేము కూడా ఎన్నికల సమయంలో ప్రజల యొక్క అభిప్రాయము వారి యొక్క తీర్పును చూసిన తర్వాత దాదాపుగా కూడా ఒక 6 మాసాలు 5-6 మాసాలు కూడా ఒక 5-6 మాసాలు ఏమీ మాట్లాడకూడదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి వారు ఏదైతే వాగ్దానాలు చేశారో అవి అమలుపరచడానికి అని, లేకుంటే వారికి సరైన టైం ఇవ్వాలని ఒక 5-6 మాసాలు కూడా ఏం మాట్లాడకూడదని నేను అనుకున్నాను. కానీ ఈ 100 రోజుల లోపల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ, ముఖ్యంగా ఈ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు, వారి నాయకులు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, ప్రజలకు పట్ల వారు వివరిస్తున్న తీరు, వారు అనుసరిస్తున్న ధోరణి, ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఇంకా చెప్పకపోతే, ప్రజలకు కూడా వివరించకపోతే తప్పదు అని చెప్పే దీంట్లో కూడా ఈరోజు నేను అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టాను. అసలు ఈ 100 రోజుల్లో కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం అనేది కూడా ఏం చేసిందని చెప్పేసి కూడా ఒకరు కూడా ఆలోచన కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా కూడా విన్నాం, గోబెల్స్ ప్రచారం అనేది కూడా ఒకటి కూడా మనతో కూడా విన్నాం. అలాగే ఎందుకంటే ఆ రోజు నియంత అయిన హిట్లర్ దగ్గర ఒక మంత్రి గోబెల్స్ అనేవారు కూడా ఉన్నారు. అతను కేవలం అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్లర్ యొక్క నియంత రాజు యొక్క సమర్థించేదానికి అనేక ప్రచారం. అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే గోబెల్స్ ప్రచారం పని అంటారు. దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు, వారి యొక్క అనుచరులు ఇవంతా కూడా చేస్తుంది. ఎక్కడ కానీ చేయలేదు. 2019లో ఇదే కూటమే ఆ రోజు కూడా అధికారంలో ఉండేది. ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చింది. వారి నుంచి ప్రజల యొక్క తీర్పు వలన ఈ రాష్ట్రంలో 2019 మే 30 తేదీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి, ఆ తర్వాత ఏర్పడిన తర్వాత వెంటనే కూడా మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ దాదాపుగా నాకు మతికుండేంత వరకు కూడా 2,27,000 కోట్ల రూపాయలతో 2,27,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి, ఆ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకంతా కూడా ఎంత అవుతుందని చెప్పేసి లెక్కల ప్రకారం కూడా ఆ రోజే వెంటనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో, రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం 100 కోట్లే. ఇదేదో నేనేదో చెప్పడం లేదు. ఆనాడు 30 తేదీ మే 30 తేదీ మన ప్రముఖ దినపత్రిక ఈనాడులోనే చాలా స్పష్టంగా ఆ రోజు కూడా ఆర్టికల్ కూడా రాశారు. ఈ ప్రభుత్వం చేతనైతుందా? హామీలకు అవసరమా? 100 కోట్ల ఉండే ఖజానాతో ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుతుంది. కేవలం డిపెండ్ కావాలంటే, అవన్నీ కూడా ఇవ్వాలంటే అప్పులపైన ఇవన్నీ కావాలని చెప్పి ఆనాడే 2019 మే 30 తేదీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసి పెద్ద ఎత్తున కూడా రాసింది ఆర్టికల్ కూడా. కానీ ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు 4వ మారుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ఖజానాలో, సరే రాష్ట్రానికి అప్పులు అవన్నీ కాదు, రాష్ట్ర ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు
ఉంటే ఈ రోజు కూడా దాదాపుగా 100 రోజుల పైన అయిపోయింది. రిజల్ట్ వచ్చి కూడా కాదు, ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశపరిచి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టలేకుండా చేతగాని స్థితిలో కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది. నాకు తెలిసినంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా పూర్తి బడ్జెట్ ఇన్ని 3 నెలలు 4 నెలలైనా కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేని ఏ ప్రభుత్వం కానీ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ నేను ఇంకా చూడలేదు. అది ఈ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది ఈరోజు కూడా. ఎందుకంటే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు సూపర్ 6 అనేది కూడా ఎంత కేటాయించాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు ఇంతవరకు కానీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అనేక రకాల ఈరోజు కూడా కేవలం దాటవేసే దూరంలోనే ఈరోజు కూడా పోతాం. అసలు ఇంతవరకు ఏది కానీ చేయలేదు ప్రభుత్వం, ఇది చేసినామని చెప్పేసి. కానీ ఈరోజు నేను ఇప్పుడే చూశాను, నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. అన్నీ కూడా మనమే ఉన్నాం, ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు కూడా. ఈ 100 రోజుల లోపల మనం చేసిన మంచిని ప్రజలకు వివరించండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు అందరినీ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలను చేసేసి స్టిక్కర్లతో పోయి ఏమని చెప్తున్నాం. అసలు ఏమి సాధించారు, ఏమి చేశారు? మీరు చెప్పిన హామీలు సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఈ ప్రజలకు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విషయం చేశారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు కూడా. అంతెందుకు, ఈరోజు ఖరీఫ్ సీజనే చూడండి. నేను అనుకున్న ఈ ఖరీఫ్ సీజన్లో ఒక 10-15 రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా కూడా ముగుస్తూ ఉంది. ఎక్కడ కానీ లేదు. పోయిన సంవత్సరం లాస్ట్ ఖరీఫ్ కానీ రవి కానీ పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా కూడా కరువు పరిస్థితి. డ్యాములకు కూడా ఎక్కడ కానీ నీళ్లు రాలేదు, ఎక్కడ రాష్ట్రం అంతా కూడా. అటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అప్పో చేసి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా పెట్టుబడి కూడా పెట్టుకున్నారు. అదే జగన్మోహన్ గారు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 7 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పడితే 7 నెలల్లోనే కూడా పెట్టుబడి సాయం కింద కూడా 13,500 కూడా అందించినాం. కానీ ఈరోజు 20,000 ఇస్తున్న పెట్టుబడి సాయం ఖరీఫ్ ఇంకా 10-15 రోజుల్లో ముగుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని వైనాన్ని ఈ రాష్ట్రంలో కూడా ఇంతవరకు నెలకొని ఉంది. 1 రూపాయి కూడా ఇంతవరకు కూడా వేయలేదు పెట్టుబడి సాయం. అయిపోతూ ఉంది, ఖరీఫ్ కూడా అయిపోతుంది. అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. అసలు ఎలా పరిస్థితి ఉందంటే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఒక సామెత అనేది కూడా ఎప్పుడు కానీ ఉంటుంది, నానుడు అనేది కూడా ఉంది. అనేది కూడా ఏరు దాటేంత వరకు ఓడి మల్లప్ప, ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనేది ఒక సామెత ఉంది. దాన్ని ఈరోజు సార్థకం చేసుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడు. ఒక పెన్షన్లు మాత్రం ప్రతి నెల కూడా 3,000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాన్ని 4,000 చేసి ఇచ్చినాడు తప్ప ఎక్కడగానే లేదు. విద్యలకు కూడా అంత కావాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరిట 15,000 ఇచ్చేవాడు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా 7 మాసాల్లోనే, నాకు జనవరి అనుకున్నాను, జనవరిలోనే అంటే మేలో 30 అంటే జూన్ నుంచి ఉంటే జనవరిలోనే ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనవరిలోనే ప్రతి ఒక్క తల్లికి కూడా అమ్మఒడి పేట కూడా 15,000 ఇచ్చిన వయసున ప్రతి ఒక్కరు చూశారు. ఆ తర్వాత ఆ రోజే మేము స్పష్టంగా చెప్పాం, అకాడమిక్ ఇయర్ అనేది కూడా అటెండెన్స్ కూడా కంపల్సరీ పెడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎండింగ్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ప్రారంభంలోనే జూన్ మాసంలోనే మేము వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం అలాగే వేసుకొని పోయాం. కానీ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇవాళకల్లా అమ్మఒడి అనేది కూడా మేము ఇచ్చేవాళ్ళం 15,000. కానీ ఈరోజు ఈ సంవత్సరమే ఇవ్వమని చెప్పేసి స్వయంగా విద్యాశాఖ మంత్రులే లోకేష్ గారే స్వయంగా ప్రకటించారు, ఈ సంవత్సరం ఇవ్వము అని చెప్పి కూర్చొని సగించారు. ఈరోజు ఇంక అంతేకాదు, ఈరోజు కూడా తల్లికి వందనమని పేరు మార్చినారు కానీ ఎక్కడ కానీ ఇవ్వము అని చెప్పారు. తల్లికి వందనమైతే ఇవ్వలేరంట కానీ మళ్ళీ ఒక మాట కూడా చెప్పారు, నాన్నకు మాత్రం ఇంధనం ఇస్తామంటున్నారు.
అది 99కే. ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు, పొద్దు స్కూళ్ళకు కూడా పోతారు. చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకి మాట చెప్తాం, అమ్మకు వందనం ఈ సంవత్సరం ఇవ్వము, మీ నాన్నకు మాత్రం మంది ఇస్తాము 99కే. క్వార్టర్ తాగేవాళ్ళు 2 క్వార్టర్లు కూడా తాగమని చెప్పండి మీ నాన్నకు అని చెప్పి చెప్తారా? అది చేసింది మంచి అయింది. అదే మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్సీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా మేము చేయుత ద్వారా మహిళలకు అందరికి కూడా 18,750 రూపాయలు మేము ఇస్తాము. ఈరోజు పోయి చెప్తారా మీరు అందరు పోయి జనానికి పోయి చెప్తారా దాన్ని రద్దు చేశాము, ఇది మేము చేసిన మంచి అని మీరు చెప్పగలరా? వాహనమిత్ర ద్వారా 10,000 ఇస్తా అంటే దాన్ని రద్దు చేశారు. ఈరోజు మేము రద్దు చేసాం, 10,000 రూపాయలు మేము ఇవ్వము అని చెప్పి ఆటో వాళ్ళకు కూడా మీరు చెప్పగలరా? ఈబీసీని ఇస్తాం. ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఆర్థికంగా వెనుకబడిన వారిలో కూడా చైతన్యించి ఎక్కడో సాయం చేయాలని చెప్పేసి ఈబీసీని ఇస్తాం, 15,000 ఇస్తాం అంటే రాని రద్దు చేశాము, ఇది మీకు మేలు చేయడానికి అని చెప్పి మీరు చెప్పగలరా? అదే కాపుని ఇస్తాం, 15,000 ఇస్తాను సంవత్సరం కూడా, దాన్ని రద్దు చేశారు. పోతే పోనీ సూపర్ 6 అన్నా సరే మీరు చెప్పినట్టువైనా సరే 18,750 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకి ఇచ్చిన మహిళది రద్దు చేసినాం. కానీ మేము 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. దాదాపుగా 18 లక్షలు మేము ఆ పొద్దు చేయుత ద్వారా 18,750 రూపాయలు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా 13 లక్షల మందికి కూడా మేము ఇవ్వడం జరిగింది, 13 లక్షల మహిళలకు. అలాగే ఈబీసీ నేస్తం ద్వారా కూడా అంటే దాదాపు 18 లక్షల మంది, అంటే 18 లక్షల మందికి మీరు ఈరోజు ఈబీసీ నేస్తం 15,000 కావచ్చు, లేకపోతే ప్రజలు ఎగరగొట్టారు. వారికి పెన్షన్ ఇస్తామన్నారు 4,000 రూపాయలు. ఎప్పుడు ఇస్తారో కూడా మీరు ఇంతవరకు చెప్పలేకపోతున్నారు, ఒక స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఏ మగం చెప్పుకొని మీరు జన్మలోకి వెళ్తారు? స్టిక్కర్లు ఏమని వేస్తారు ఇంటింటికి పోయి చెప్పేసి. ఫ్రీ పాసెస్ బస్సెస్లో అన్నారు, దాని గురించి కూడా ఇంతవరకు లేదు. ఏమని మీరు జనంలోకి వెళ్ళిపోతారు? ఒక్క హామీ మీరు కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు కూడా మీరు చేస్తూ ఉన్నారు. కడకి ఎక్కడో వరద వస్తుంది ఒక ప్రాంతంలో, మేమంతా కూడా అందరూ కూడా సాయం చేస్తాను, చేతనైంత కూడా చేయాలి. మనకు అక్కడ వరద వస్తుంది, నేను కాదనం లేదు. ఈ జిల్లాలో కూడా కరువు ఉంది, మర్చిపోతాను. ఎక్కడ కానీ లేదు. 2 నెలలు 58 రోజులు వర్షం చుక్కలేదు ఈ జిల్లాలో, రాయలసీమలోనే లేదు. జూన్లో వేసిన పంటలన్నీ ఎండిపోయినాయి, పెట్టుబడి సాయం లేదు, కరువును గురించి ఎవరో ఒక్కరు మాట్లాడలేదు. ఒక్కరు కూడా కరువు గురించి మాట్లాడేది. ఆ వరదను చూపించి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడమే ఒకటి, నేను కాదడం లేదు, చేయాల్సిందే. ఇతోధికంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చేయాల్సిందే. ఒక మానవత్వంతో తోటి మానవులు అక్కడ ఉంచబడితే మనం అందరూ కూడా చేయాల్సిందే. కానీ ఇక్కడ కరువు, దీని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. వాళ్ళే మాట్లాడతారులే, తెలుసులే, అందరు గెలిచారు కదా అని మేము ఉంటే ఎవరికైనా అది తెలిసినవాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు కానీ కరువుని గురించి కూడా మాట్లాడలేదు. కానీ పంటలు ఎండిపోయినా కూడా లేదు. రబీ ప్రారంభమవుతుంది మళ్ళీ 15-20 రోజుల్లో. అక్టోబర్ వచ్చినప్పటి నుంచి రబీ ప్రారంభమవుతుంది. కనీసం వాళ్ళకి ఏం సాయం చేయాలి? పెట్టుబడి కన్నా ఏమన్నా చేస్తామా? విత్తనాలు కూడా మన ఎండిపోయినాయి, ఖరీఫ్లో వేసినట్టు కూడా చేస్తామంటే అది కూడా లేదు. పోతే పని మనకు వచ్చిన నీళ్ళన్నా ఈరోజు ఎవరు అనుకోకుండా, మన రాయలసీమలో వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు వెస్టర్న్ ఘాట్ కావచ్చు, లేకుంటే ఇక్కడ కూడా మనతో వచ్చేసి నైట్ తుఫానాలు ఇవన్నీ వల్ల వచ్చేసి అందరికంటే ముందుగా ఎప్పుడు కానీ నిండలేదు. శ్రీశైలం అనేది 1 నెల ముందే నిండిపోయింది. నిండిపోయినా కూడా జూలైలో కూడా నిండిపోయినా కూడా 20 రోజులు హంద్రీ నీవాక్ కూడా అనంతపురం, రాయలసీమ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు, కడప జిల్లాలకు అందించే వరప్రసాదం
2012 నుంచి హంద్రీ నీవాకు కూడా 20 రోజులు నీళ్లు వదలలేకపోయారు. 3850 క్యూసిక్కులు రావాల్సిన హంద్రీ నీవా కాలువ ఎందుకో ఎక్కడో లోపం డిజైన్ లోపంలో 2200 వస్తున్నాయి 2012 నుంచి కూడా. కానీ కేవలం 1300 నుంచి 1400 6 పంపులు అంటే 12 పంపుల్లో 6 పంపులే ఆడేకన్నా ఉండేదాన్ని 4 పంపులు మాత్రమే ఆడుతూ ఉన్నా కూడా ఒక కర్నూలు దగ్గర ఒక రోడ్డు NH రోడ్డు దగ్గర అడ్డం వేశారు కాబట్టి దాన్ని తీసేస్తే 2200 కూడా క్యూసిక్కులు కూడా డ్రా చేసేకి అవకాశం ఉంది. దాన్ని తివ్వలేక ఆ కాంట్రాక్టర్కు నచ్చజెప్పలేక కేవలం 1350 1300 క్యూసిక్కులు మాత్రమే ఈరోజు వస్తున్నా కూడా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఈ జిల్లాలో అధికారులు మాట్లాడడంలే, రాయలసీమలో ఉండే అధికారులు అందరూ కూడా కలెక్టర్ల నుంచి ఇరిగేషన్ అధికారుల వరకు ప్రజాప్రతినిధులు మాట్లాడడంలే, రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడడంలే, వస్తూనే ఉంది. అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మనకు మన బార్డర్లో 2400 2500 క్యూసిక్కులు రావాలి. ఈ బద్దుడు కూడా 1800 క్యూసిక్కుల కంటే ఎక్కువ డ్రా చేయలేకపోతున్నారు. నిన్ననే IAB మీటింగ్లో ఇప్పుడే నాకు ఎవరో వచ్చింది, ఇప్పుడే జస్ట్ కిందనే ఇప్పుడే ఎస్సీ గారితో కూడా మాట్లాడుతాను. అప్పటికే 9 TMCలు డ్రా చేశారు. 9 TMCలు డ్రా చేశారు. 9 TMCల్లో నేనేమన్నా పేపర్ చూసి అన్ని పేపర్లు ఎత్తికాను, కానీ ఎక్కడ కానీ డీటెయిల్డ్గా లేకపోతే ఎస్సీ గారిని ఇప్పుడే కింద అడిగితే ఆఫీస్లో కూర్చొని ఇదే ఆఫీస్లో కూర్చొని అడిగితే HLMCకి ఎంత వాడుకున్నారు మీరంటే అధికారికంగా 1.1 TMC మాత్రమే వాడుకున్నారు. మళ్ళీ 1.1 TMC ఉంటే 9 TMCలు ఉంటే PABRలో 2.3 TMC నిల్వ ఉంది. MPR డ్యామ్లో 1.6 లేకపోతే 1.5 మాత్రమే ఉంది. ఇంతకంటే ముందు అంటే నీళ్లు రాకమునిపే PABRలో 0.6 TMC అనేది ఉన్నది. దాంతో కలిపి ఇప్పుడు 2.3 అయింది. ఇక్కడ 0.3నో 0.2నో ఉన్నది. దాంతో కలిపి 1.5 అయింది. మళ్ళీ మిగతాదంతా కూడా 8 TMCలు అయిపోయినాయంటే వాళ్ళు చెప్పేది ఏమంటే మనకు బార్డర్లోనే 1.5 TMC వచ్చేసి ఆవిరైపోయినాయి సార్ అని అధికారికంగా ఎస్సీనే చెప్తున్నాడు. అగమ్య గోచరంగా ఉంది జిల్లాలో, చాలా అగమ్య గోచరం. హంద్రీ నీవాని గురించి మాట్లాడలేదు, రైట్ బ్రాంచ్ కెనాల్ గురించి, రైట్ బ్రాంచ్ కెనాల్కి పోవాల్సిన నీళ్ళ గురించి మాట్లాడలేదు. IAB మీటింగ్లో డిస్కషనే లేదు. అంత పెద్ద మీటింగ్ జరిగితే కడకు 10 TMC కేసీ కెనాల్ డైవర్షన్ వాటర్ గురించి మాట్లాడలేదు. ఎలా తీసుకోవాలి అవన్నీ వస్తాయి, నేను కాదనలే, కానీ ఎలా తీసుకోవాలి, వచ్చిన నీళ్ళు ఎలా చేయాలి, అసలు తాగునీరు సమస్య ఉందని మేము కలెక్టర్కి రిప్రజెంట్ చేశాం 20 రోజుల కిందటే. సింగనమల్ల నియోజకవర్గంలో కావచ్చు, రాప్తాడు నియోజకవర్గంలో కావచ్చు, మడకశిర నియోజకవర్గంలో, పెనుగొండలో, ఇక్కడ కూడా అనంతపురం రూరల్ మండల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలువ నీళ్ళు ఇడిస్తే అయిపోతాయంటే దాదాపుగా కూడా 2 నెలల నుంచి వస్తానే కూడా సౌత్ కెనాల్కి కానీ నార్త్ కెనాల్కి కానీ ఇవ్వలేని వైనం కూడా ఈరోజు కూడా ఉంది. దీన్ని ఎవరు కానీ అడిగేవాడు కానీ ప్రశ్నించేవాడు కానీ, ఈ జిల్లా రైతాంగం పరిస్థితి కానీ, రైతు కూలీల పరిస్థితి కానీ, ఆత్మహత్యలు జరుగుతుంది. ఇదే నేను ఒక్కనే చెప్పడం లేదు, అంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా, వాళ్ళకి చెందిన ఓట్లు వేసిన వారు కానీ, వాళ్ళకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఆవేదనను బయట వ్యక్తపరుస్తున్నారు తప్ప చేతగాని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి తప్ప ఎక్కడ కానీ బయట లేదు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళు నీళ్లు తీసుకొని రాలేక ఈ 3 నెలల నుంచి వచ్చే నీళ్ళు కూడా తీసుకొని రాక అతని పైన మీరు తీర్మానం చేసి మాట్లాడతారు. ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ఉందా? డైవర్షన్ పాలిటిక్స్ ఇంతకంటే చెప్పేదానికి ఉందా? అంతే మీరు రివ్యూ చేసుకోవాల్సింది. మీరు అందరూ శాసనసభ్యులు కలుసుకున్నారు కదా, ఏం జరిగింది 100 రోజుల్లో అని చెప్పి బయట లోపల కూర్చొని మాట్లాడినాల్సి కలెక్టర్ ఆఫీస్లోనే. ఈ జిల్లాలో ఎంత అతి దారుణంగా ఉంది. మీరు అధికారంలోకి వస్తానే ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయక మునిపే 5వ తేదీ నుంచే ఎన్ని రోజుల నుంచో ప్రభుత్వం అధికారికంగా ఇసుక
దగ్గర డిపోల దగ్గర అందు ఎక్కడైతే నిలవబెట్టిన ఇసుక కానీ ఈ జిల్లాలో ఉండే మట్టి కానీ ఎలా బయటికి తరలించుకుపోయారో అన్ని పేపర్లో కూడా వచ్చారు రావడం జరిగింది. ఇదేదో నేను అలిగేషన్ కాదు చేస్తాను, స్వయంగా మీ ఎమ్మెల్యేలే చెప్పినారు. మీ ఎమ్మెల్యేలే ధర్నా చేశారు, పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ధర్నా చేశారు. మా తెలుగుదేశం పార్టీ వారే ఇసుక తరలించుకోబోతున్నారు, మట్టిని తీసుకోబోతున్నారు అని చెప్పి ధర్నా చేశారు. ఎక్కడ తెలియదు చెప్పండి, నేను చెప్పింది కాదు. ముఖ్యమంత్రి ఏమి ఉన్నాడా లేడా? ఈ ప్రభుత్వానికి వేగులు కూడా ఉన్నారో లేరో వాళ్ళకి పోయి చెప్పడం లేదా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా? మనోళ్ళే చెప్తున్నారే నిజమయ్యేటుంటే దాన్ని స్టాప్ చేయాలని ఏం లేదా? ఉచిత ఇసుకని ఈ 3 నెలల్లో మొన్నటి కంటే కూడా వీళ్ళు రేట్లు ప్రకటించినాక ఉచిత ఇసుక అని చెప్పేసి ఇంకా ఎక్కువే అయింది. టిప్పర్ 18,000కి వస్తా అంటే 24,000-23,000కి పోయింది. ట్రాక్టర్ 4,000 4,500కి వస్తా అంటే 5,000-5,500కి పోయింది. అది కూడా మా ఆలోచన చేసుకోలేదా? అందరూ కలెక్టర్లు ఇస్తారు, అందరూ ఇస్తారు. లాస్ట్కు ఒక నియోజకవర్గంలో అయితే భయభ్రాంతులు చేయడానికి మీరు చేసింది ఏమీ లేదంతే. ప్రజలను భయభ్రాంతులు చేశారు, అధికారులను భయభ్రాంతులు చేశారు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా భయభ్రాంతులు చేసేసి మీకు పోస్టింగ్లు ఇవ్వని చెప్పేసి భయభ్రాంతులు చేసి వాళ్ళను మూల కూర్చోబెట్టి ఏ అధికారి కూడా, నిజాయితీ అధికారులు, కమిట్మెంట్ అధికారులు కూడా మాట్లాడుకోకుండా చేసి రాష్ట్రంలో ఈ దోపిడీ చేస్తున్నా కూడా నివారించే పద్ధతి చేయడం ఏ పోలీస్ అధికారి చేయలేదు. ఒక నియోజకవర్గంలో అయితే స్వయంగా పట్టాలపైన చేసి బెదిరిస్తే, రైలు వస్తుంది బెదిరిస్తే పత్రికల్లో పెద్ద పెద్ద తాటికాయక్షంత అక్షరాలు అంతో ఇంతో సమర్థించే పత్రికల్లో కూడా వస్తే కనీసం చర్యలు కూడా చేపట్టలేని చేతగాని ప్రభుత్వమా, లేకపోతే మోసం చేసే ప్రభుత్వమా? ఎవరు మోసం చేయాలి? ఈ జిల్లాలో కేసు పెట్టేయకపోతే కూడా, ఒక కేసు పెట్టేయకపోతే దానిగా న్యాయం అన్ని జరిగితే స్టేషన్లో ఎస్ఐ సిఐలు కూడా కంప్లైంట్ కూడా తీసుకోకుండా, ఇట్ ఈజ్ నాట్ అలిగేషన్, వాస్తవం కావాలంటే మీరు కూడా ఎవరైనా చూడండి, వాళ్ళు వచ్చినా కూడా ప్రూవ్ చేస్తాం. 15 రోజుల్లో నెల ఊరిడిచిపెట్టుకోమని చెప్పి సలహాలు ఇస్తున్న దుస్థితి పోలీస్ ఆఫీసర్లే, సిఐ లాంటి వాళ్ళు, డిఎస్పీ లాంటి వాళ్ళు ఈ జిల్లాలో నెలకొన్నాయి. ఇవన్నీ వాళ్ళ కంటికి కనపడలేదా? ఇంక 100 రోజుల్లో ఇవన్నీ పోయి చెప్తారా మీరు జనానికి? మొన్నటి వరకు శాసనసభ్యున్నే మా నియోజకవర్గానికి వస్తే మేము గలాట్ చేస్తాం. గణపతి నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పర్మిషన్ తీసుకొని పెట్టుకోండి అని చెప్పింటే ఎవరు చెప్పడానికి మేము పెట్టుకోమని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా మాట్లాడలేని ఐఏపీఎస్ ఆఫీసర్లు దుస్థితి, కలెక్టర్లు ఈ జిల్లాలో నెలకొల్లుందంటే ఇంతకంటే సిగ్గుచేటుందా? 14 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇంతకంటే చేతకాంతనం ఇంకోటి ఉందా? ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మేము మాట్లాడాల్సిన అవసరం. ప్రైవేట్ సైన్యాన్ని ఈ జిల్లాలో శాసనసభ్యులు ఏర్పాటు చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారే పోయి కలెక్టర్లకు, ఎస్పీకి కంప్లైంట్ చేస్తున్నారంటే ఇంతకంటే సాక్ష్యం కావాలా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి? మీ చేతకాంతనం, మీ స్వార్థం, దోపిడీ చేయాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ముగ్గురు పోయేది కాకుండా డైవర్షన్ చేస్తారా ప్రతి ఒక్క దానికి కూడా? గతాన్ని గురించి నేను ఈ పొద్దు కూడా నేను చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో నమ్మకమైన వ్యక్తిగా ఎన్నికల సమయంలో మీరందరూ కూడా ఇదే విషయాలే చెప్పారు, ప్రజలు నమ్మారు, అందుకే మిమ్మల్ని ఓటేసింది, అంతకంటే బాగా చేస్తామని చెప్పి మీకు ఓటేసింది. అంతేగాని ఎన్నికలు అయిపోయినాక మీరు సీట్లో కూర్చున్నాక 100 రోజులు
కూడా ఇదే విషయాన్ని మీరు చెప్పుకుంటూ పోయేదానికి కాదు, అవన్నీ సరిదిద్దుతారని చెప్పేసి మీకు చేసింది. తప్పు చేసినారు కదా గతంలో ఎవరైనా కానీ, చేయండి, ఎంక్వైరీ చేయండి, కేసులు పెట్టండి, ఎవరు కానీ వద్దని లేదు. ఆ ఎంక్వైరీ చేసినాక కేసులు పెట్టిన తర్వాత నిజమా కాదా అని ప్రూవ్ చేసుకుంటారు. అందుకని అదే పనిగా మీరు పెట్టుకొని ఈ 3 నెలలు మీ 100 రోజులు కూడా మీరు చేసింది తప్ప ఒకటి చేశారా అని చెప్పి నేను అడుగుతాను. మేము వాలంటీర్లు లేకోకుండా పెన్షన్ ఇస్తామని చెప్పేది ఊరికే ప్రచారం చేస్తున్నారు. కానీ మీకు తెలుసుకోండి, నేను చెప్తున్నాను, మీరు వాలంటీర్ లేకోకుండా పెన్షన్ ఇస్తా అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2014 మే 30 3 నెలల లోపలే 1,27,000 మందికి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కూడా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాయి. 1,27,000 ఒకే ఒక రోజు అందరికీ ఆర్డర్లు ఇచ్చి, ఆ వ్యవస్థ బాగుంది కాబట్టే ఆ వ్యవస్థ ద్వారానే మీరు పెన్షన్లు ఇస్తాననేది మర్చిపోవద్దండి అని చెప్పి నేను అడుగుతాను. ఆ వ్యవస్థ లేకపోతే మీరు ఇచ్చిందిరా? నువ్వు 3 తూర్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ ఉంది, ఒక్కనాడు కూడా పెన్షన్లు ఇచ్చడానికి కూడా పోలే. జగన్మోహన్ రెడ్డి గారు అది ఆచరించాడు కాబట్టే ఈ 3 నెలలు కూడా నువ్వు పోయినావు, నేను కూడా పోతానని చెప్పేసి ఒక రోజులో ఇస్తాను అంటే ఆ వ్యవస్థ 5 సంవత్సరాల్లో ఒక డిసిప్లిన్గా, క్రమశిక్షణగా వాళ్ళకి ఎలా నేర్పించాడో, ద క్రెడిట్ గోస్ టు అవర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అటువంటి వ్యవస్థను తీసుకొచ్చిందని. అది మాత్రమే యాక్సెప్ట్ చేయరు. మిమ్మల్ని తీసేస్తారండి, నీకెందుకు వాలంటీర్లు మీరు చెప్పుకుంటూ పోతారు. మీరు 10,000 ఇస్తామన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ తీసేం 10,000 ఇస్తామన్నారు కదా. నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మళ్ళీ ఏం చెప్పింది, అది మళ్ళా కూడా ఆలోచిస్తాం, మళ్ళా చెప్తాం, తీసేయమని చెప్పడు, తీసేస్తామని చెప్పడు, ఇస్తామని చెప్పడు. మీరు ఇవన్నీ చెప్తారా? మీరు మంచి చేసినామని చెప్పేసి ఈ జిల్లాలో మీరు చేసిన ఘనకార్యాలు, భయభ్రాంతులు. చూడు, చాలా బాధాకరం, దురదృష్టమే. నేను కూడా పత్రికల్లో చూశాను. కానీ ఈరోజు కూడా నేను ఒకటే అడుగుతాను, ఎంక్వైరీ చేయండి. ఈరోజు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అనేది కూడా ఉంటే ఈఓ గారు వారనేది కూడా బయట పెట్టుకోకుండా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరు పెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము, మీరు వెంటనే చేయడం. పొద్దు ఇది ఈ ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు, వారి విశ్వాసాలని ఈరోజు కూడా దెబ్బతీశారు వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం. చేసింటే ఎవరైనా కానీ సరే, ఎంతవరకైనా మరి ఏమైనా చేయొచ్చు, నేను కాదనం లేదు. ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఏవో చేశారు, మీరే అంటున్నాగా జూలై అని, ఏ పద్ధతిలో చేశారు? గుజరాత్కు పంపించాల్సిన పనేముంది? ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా ఆ ఈవో అనేది కూడా ఇవ్వాలి కదా, రిపోర్ట్ పెట్టాలి కదా. ఆ ఈవో కూడా ఈ పొద్దు ఏమన్నాడు, వనస్పతి ఆయిల్ కలిసినట్లుగా ఉంది అన్నాడు. అది కూడా అతనే చెప్పిండొచ్చు కదా అధికారికంగా. అతనో మాట చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించక మునిపే ఎలా పోయింది అతని చేతికి, ఎలా వచ్చింది? దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాల. కేంద్ర ప్రభుత్వం దీనిపైన చేయాలి. ఇప్పుడు ఇక్కడే కాదు, వెంకటేశ్వర స్వామికి కేవలం ఈ భారతదేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఉన్నారు. కోట్ల ప్రజానీకానికి ఈరోజు కూడా చేస్తాం. చాలా తప్పు ఇది. నీ స్వార్థం కోసం ఒకటే రెండా నువ్వు చేసేది, అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. నువ్వు చెయ్యి, నేను ఎంక్వైరీ చేసేదానికి ఎవరు వ్యతిరేకం కాదు, ఒక పద్ధతి. ఇది మీ పార్టీ సమస్య కాదు, మీ పార్టీ వాళ్ళు కాదు మాట్లాడాల్సింది. ఫస్ట్ అది జరిగిందా లేదా అనేది నాకు మేమైతే జరగలేదు అనుకుంటున్నాం. జరిగి ఉంటే చేయండి, ప్రాపర్గా చేయండి. నా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ దినం అంతా కూడా. అంటే మీ స్వార్థం రాజకీయం కోసం పార్టీ యాడికంటే అది దిగజారితే
అదే వనస్పతి అంటారు దాని తెలుగులో వనస్పతి అంటారు. అది చెప్పినాడంటారు. అదే డైవర్ట్ చేసి వాళ్ళే ఎవరు చెప్పేది? నిజంగా అదే జరిగింటే అసలు ఏమి శిక్ష విధించినా కూడా తక్కువే జరిగింటే. కానీ దానికోసమే మన స్వార్థం కోసమే ఎక్కడ మనోభావాలు ఇంతమందిని దెబ్బతీస్తే ఎట్లా? దేవునిపైనే. నిన్ననే అసలు ప్రసాదం అప్పుడే తీసుకోలేదంట చాలామంది. ఎంత భక్తిగా వేస్తే అది కూడా ఎవరు అంటే వాళ్ళు చేయరు, వాళ్ళే చేస్తారు. వాళ్ళ ఆచారాలు వాళ్ళ దేవునికి ఎవరితో ఉన్నారో వాళ్ళే చేస్తారు దాన్ని తప్పకుండా కూడా నాణ్యత కూడా చేసి దాని సపరేట్ టీం అనేది కూడా ఉంది. వీళ్ళు కూడా సప్లై చేసేవాళ్ళే. విజయ డైరీ వాళ్ళ నుంచి కూడా మామూలుగా కూడా మిల్క్ ఇవన్నీ కూడా పోయేటివి అక్కడికి, అంతా కూడా నెయ్యి ఇవన్నీ కూడా ఏదన్నా కానీ నేను కాదనలేదు, ఎంక్వైరీ చేసుకోండి. కానీ అట్లా ఓకే, అది కూడా నువ్వేం వాళ్ళతో చెప్పకుండా ఎందుకు చెప్పాలి? ప్రైవేట్ వాళ్ళతో మీ పార్టీ అధికార ప్రతినిధితో చెప్పిస్తారేమి? కాదండి. కానీ ఎవరితో నువ్వు ఆటాడు? ప్రజలతో ఇంతమందితో నువ్వు ఆటాడేది. నువ్వు 100 రోజుల్లో చేసిన తప్ప ఏముంది? ఒక రాజకీయ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనడము ఇది తప్ప నీకేమన్నా ఉందా? నువ్వు అన్నీ తప్పులు చేసినావంటాడు, ఎంక్వైరీ చేసినావంటాడు. ఎంక్వైరీ చేసి చేసుకో. అసలు నువ్వు ముందు ఇవి చెప్పండి. మీరు సూపర్ 6 ఏం చేస్తారు? గతానివేమో రద్దు చేసేవి, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి రద్దు చేసినావు. కానీ నువ్వు ఇంతవరకు ఒక పెన్షన్ తప్ప మిగతాదంతా కూడా చేయలేదు. బట్టి ఉంది ఇప్పటికైనా కానీ చెప్పండి. ఈ పొద్దు 10 రోజుల్లో జనమే నిలదీస్తారు. మీరు బోట్లు వేసేయకపోతే అడిగితే ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి అన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చేయండి. మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. నువ్వు మామూలు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు. 4వ తూరి ముఖ్యమంత్రి ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయినావు. 14 సంవత్సరాలు పనిచేస్తావు. అన్నీ డైవర్షనేనా? మర్చిపోవద్దని నేను చెప్తున్నాను. 30 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు ఇచ్చిపెట్టి 30 సంవత్సరాల్లో దాదాపుగా 85 నుంచి 35 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు ఇప్పటికే కూడా తెలుగుదేశమే పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని. 35 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే 95లో ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అయినప్పుడు కానీ మళ్ళీ 14 నుంచి 19 వరకు ఉండేది. కానీ మంచిది వాళ్ళు చేయని 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఉండే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పైన వేసేదానికి మొదలుపెట్టినారు. మర్చిపోవద్దండి. 14లో కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరే 5 సంవత్సరాలు పరిపాలించినారు. ఇది భారతదేశంలో ప్రతిదూరు కూడా రాజకీయ పార్టీలో రాజకీయాల్లో అది ఇటీవల ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ ఓడిపోయినప్పుడు అధికారం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు కానీ పోయిన వాళ్ళు మామూలే, సర్వసాధారణ ఇవన్నీ కూడా ఏం లేదు. పార్టీ ఏం కాదు అంత దానికి అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం పైన ఆధారపడింది. కాబట్టి దానివల్ల పార్టీ బలహీనపడేదనో లేకుంటే అందరూ ఉంటే ఉంటుందేమో. అందరూ ఉన్నాం కదా, మేమంతా ఉన్నాం కదా, పార్టీ ఓడిపోలేదా అంటే అదంతా ఏం లేదు, మామూలే. అన్ని దాంట్లో కూడా చేశారు. అంటే దాని గురించి ఏం లేదు. ఒక ప్రజాప్రతినిధి కూడా లేడు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా, స్థానిక ప్రజాప్రతినిధి లేడు, అయినా కూడా రాలేదు. కాబట్టి అదంతా ఏం లేదు, దాని గురించి ఏం మేము మాట్లాడలేదు. చెప్తే కదా ఎవరికైనా కానీ సన్నిహితులా కాదా అని కాదు, అందరూ సన్నిహితులమే. పార్టీలో ఉండేవాళ్ళు పార్టీ నాయకుడికి పార్టీలో అందరూ సన్నిహితులే. ఒకడే సన్నిహితులు అనేది ఎవరు చెప్పారు మీరు? బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు. పార్టీ దానికేముంది? సన్నిహితులేమో అందరూ ఎవరు సన్నిహితులు కానీ జగన్ గారికి కానీ అంత కదా. నేను కూడా చూశాను ఆ విషయాన్ని. కింద ఇప్పుడే మాట్లాడితే 325 జీవో వచ్చింది. నాకు తెలిసినంత వరకు నిన్న వారి సమయం కొద్దీ వాడుకున్నారు కానీ వాళ్ళు కూడా శాసనసభ్యులుగా మొన్నటి వరకు ఉన్న వాళ్ళు. అది 2007లో నేను అనుకున్నా, 2006-07లోనో
మోడర్నైజేషన్కు ఎన్నో 5 ప్యాకేజీలో 6 ప్యాకేజీలో పిలిచి హెచ్ఎల్సి మోడర్నైజేషన్లో కూడా పిలవడం జరిగింది. మన బార్డర్ నుంచి బొమ్మనాల్ బార్డర్ 106 నుంచి ఈడు వరకు తాడిపిత్రి వరకు కూడా దీనికి నార్త్ కెనాల్తో కూడా పిలవడం జరిగింది. మాత్రం వాస్తవము కొన్ని వేల కోట్ల రూపాయలతో కొన్ని ప్యాకేజీలు పిలవడం జరిగింది. కొన్ని తర్వాత పైది మాత్రం 3 స్టేట్లపైన ఆధారపడింది కాబట్టి అందరం కలిసి చేసుకుందామని చెప్పి టాక్స్ కూడా బదాంలే అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసింది. దాన్ని కూడా వెడల్పు చేయాలి. దానికి అనుగుణంగా కూడా 106 దగ్గర నుంచి ఇది కూడా కంప్లీట్గా కూడా అంటే అక్కడ బార్డర్ దగ్గర నుంచి ఆ తాడిపిత్రి చివరి వరకు కూడా వెడల్పు చేస్తాము. కాబట్టి మనది వెడల్పు చేస్తాం మాట్లాడదామని చెప్పేసి 2007లో టెండర్లు పిలిచడం జరిగింది. 2014 వరకు కూడా కొన్ని పనులు జరిగిందా, కొన్ని పనులు మాత్రం జరగలేదు. తర్వాత ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో మారిపోయింది. మారిపోయిన తర్వాత 2005లో అనుకున్నాను, 2015లో ఇక్కడ ఉండే ఆ రోజు స్థానికంగా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారితో కలిసి ఇక్కడ అనేది కూడా వెడల్పు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఈ వెడల్పుకు అనుగుణంగా కూడా పైన కూడా 4500 క్యూసెక్కులు మాత్రమే అన్ని స్టేట్లకు కలిసి 2 స్టేట్లకు అంటే కర్ణాటకకు ఆంధ్రాకు మనకు కర్నూలుకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా ఒక 5500లో 6000 చేయడానికి కూడా మాట్లాడదామని చెప్పేసి కర్ణాటక పోయింది మాత్రం వాస్తవం. మీకు కూడా చాలామందికి కూడా మతిగా ఉండొచ్చు. కానీ కర్ణాటక ఒప్పుకోలేని కారణంగా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రి కలిసి తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలోనే ఉండినంతటికే అంటే 4250 500 ఉండినంతకే స్టెబిలైజ్ చేయండి ఉండినందుకు అని చెప్పి తీర్మానం చేసిన దాని తర్వాత 2015 నుంచి కూడా 2014 వరకు ఏదైతే మోడర్నైజేషన్ కింద జరిగినాయో అవన్నీ కూడా 2019 వరకు కూడా ఒక పని కూడా కాలేదు. 1-2 క్యాన్సిల్ కూడా చేసినారు ఆ వర్క్స్. అప్పుడు గవర్నమెంట్ మళ్ళా కూడా మారిన తర్వాత మేము ఎప్పుడో 12-13 సంవత్సరాల కింద రేట్లకు మేము చేయలేము, మళ్ళా మేము చేయాలంటే కొత్త రేట్లు వేయండి, కొత్త టెండర్లు పిలిచండి అని చెప్పి అడిగితే రద్దు చేసి పిలిచినారు. మళ్ళీ పిలవలేదు. నేను కాదనలేదు. కేవలం అది జగన్మోహన్ రెడ్డికే పెడితే అట్లా మధ్యలో 5 సంవత్సరాలు మీరు వాళ్ళు కూడా ఉండేదాన్ని కూడా మర్చిపోదు. నేను కోరేది ఒకరిపైన ఈ జిల్లా అభివృద్ధి పట్ల సరే ఒక తూరు ఒక అధికారంలోకి వస్తూ ఉంటాం, వ్యక్తులు వస్తూ ఉంటాం, పార్టీలు వస్తూ ఉంటాం. కానీ ఈ జిల్లా అభివృద్ధి పట్ల నేను అప్పీల్ చేసేది ఒకటే. 2000 మీరు కూడా చాలా తూర్లు కూడా ఫౌండేషన్ వేసినారు అందరినీ వారు కృష్ణా జలాధార 2099లో వేసినారు, 96లో వేసినారు, 99లో మళ్ళీ 7లో వేసినారు, మళ్ళీ వేసినారు, అన్నీ వేసినా ఎక్కడ చేయలే. మళ్ళీ తర్వాత తీసుకొచ్చి అందరినీ వారితో కృష్ణా నీళ్ళు తీసుకొచ్చి అన్నీ పనులు ఉన్నాయి. కాబట్టి గతాన్ని గురించో నిన్న ఏం జరిగిన దానికంటే కూడా రేపు ఏం జరగాలో ఆలోచన చేసి ఈ జిల్లాకు మీకు మంచి అవకాశం వచ్చింది. మా పూర్తి సహకారం ఈ జిల్లా డెవలప్ అయ్యేదానికి అన్ని రకాల కూడా శాశ్వతమైన పథకానికి సహకరిస్తాం. రాజకీయ పార్టీగా ఈ జిల్లా ఇంట్రెస్ట్ పైన ప్రజల పైన చేయండి, అంతేగాని ఊరికే చేయొద్దండి. మాట్లాడాలనుకుంటే అన్నీ ఉన్నాయి, నేను కూడా మాట్లాడగలను. ఎవరు ఎప్పుడు ఏం చేసేది కూడా కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. మేము కూడా దాన్ని కూడా నేను ఒప్పుకోవడానికి ఎప్పుడైనా సిద్ధమే. కాబట్టి ఇదంతా అబద్ధం. ఇది ఆ మధ్యలో మర్చిపోయింది. ఏం ప్యాకేజ్ ఏమన్నా వాళ్ళు పిలిచినారా? ఇది లేకపోతే 2019లో పిలిచింది కాదు, 2007లో పిలిచినట్టు. 2007 నుంచి 14 వరకు జరిగాయి. మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళు ఇడిచిపెట్టేసారు. అన్నీ మర్చిపోతే ఎట్లా? అన్ని కావాలంటే ఉన్నాయి, అన్ని ప్యాకేజీలు, ఎన్ని ప్యాకేజీలు ఏ సంస్థ కూడా ఉంది. అయితే అవి దాని గురించి కాదు. మీరు చేయలే, మేము చేయలేదు చేయండి. మీరు ఏం చేస్తారు? కనీసం కూడా ఊరికే ప్రచార ఆర్భాటాలకు దానికి పోకుండా ఊరికే వేసుకోకుండా ఎప్పుడు ఏం చేసినారు ఏదైనా సరే. ఈ పొద్దు నిజంగా నేను చెప్తాను, ఈ జిల్లాలోని పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఇంతవరకు చెప్పాను, ఫస్ట్లోనే చెప్పిన. ఈ జిల్లా పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా చెప్పాలంటే అభివృద్ధి అంటే 6 అడుగులు వెనక్కి వచ్చింది. 2019 జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏదైనా కావచ్చు, అన్ని నియోజకవర్గాలు తీసుకుంటే అభివృద్ధి 6 అడుగులు వెనక్కి వచ్చింది. అవినీతి మాత్రం 3 అడుగులు ముందుకు పోయింది. ఎవరేం చేసినారు, ఎట్లా సంపాదించేవాళ్ళు అనేది అసలు నిన్న ఎస్పీ గారికి నేను చెప్పినాను. అసలు నేనేదో ఐఎమ్ నాట్ అలిగేషన్, నేను కూడా చేస్తాను. నేను ఇక్కడ సిటిజన్ ఆఫ్ అనంతపురం అయిన తర్వాతనే ఇది చాలా తోళ్ళు నేను నిలబడినా, నేను ముందు అది కాదు. అసలు ఏం జూదం సెంటర్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ జిల్లాలో ఏ లాడ్జ్కి పోయినా కూడా
జూదపు సెంటర్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ జిల్లా కేంద్రంలోనే కాదు, జిల్లా అంతా చూడండి, పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లక్షలకు స్టేక్ వాడుతున్నారు. మేము అది కంట్రోల్ చేశాం. మేము ఇది నేను చెప్పకూడదు అనుకున్నాను, అయినా చెప్తున్నాను. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్. ఎవరు కూడా కంట్రోల్ చేసేవాళ్ళు లేడు, పోలీసు వాళ్ళు కూడా. లాడ్జుల్లో పల్లెల నుంచి వచ్చేసి లాడ్జుల్లో రూములు తీసుకొని ఆడుతున్నారు. స్థావరాలు మారుస్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో. అధినాయకులే, తెలుగుదేశం పార్టీ అధినాయకులే, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్.